బీజేపీ వర్సెస్ ఏబీవీపీ ఫీజుల లడాయి, రీఎంబర్స్మెంట్ ఉద్యమంపై విభేదాలు, పార్టీ టేకోవర్పై విద్యార్థి పరిషత్ అసంతృప్తి. భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీల మధ్య పోరాపోచ్లు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర పార్టీ ఆదేశాలు ఇవ్వగా స్థానికంగా మాత్రం ఒక్కో సమస్యతో పార్టీ సతమతమవుతుంది. రాష్ట్రంలో దాదాపు 15 లక్షల వరకు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 8,000 కోట్లు వరకు ఉన్నాయని విద్యార్థి సంస్థల యాజమాన్యాలు చెప్తున్నాయి. వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేయకుండా యాజమాన్యాలు విద్యార్థులకు ఏ విధంగా బోధన చేయగలుగుతాయని, బోధనేతర సిబ్బంది, కాలేజీల నిర్వహణ ఏ విధంగా సాధ్యమని వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు గత కొంతకాలంగా ప్రశ్నిస్తున్నాయి. ఈ సమస్య తీవ్రత దృష్ట్యా దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని కేంద్ర బీజేపీ పెద్దలు సూచించినట్లుగా పార్టీ నాయకులు ద్వారా తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ సమస్యను టేకప్ చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించుకుంది. మాకు వదిలేయండి, అయితే విద్యార్థుల సమస్యపై తాము పోరాడతామని, సమస్యకు తమకు మొత్తం మీద ఏబీవీపీ పోరాడతామని, ఏబీవీపీ లేదు మాకు రాజకీయంగా ఉపయోగపడుతుంది మేమే పోరాడతామని చెప్పేసి బీజేపీ మధ్యలో గొడవలు అయితే వస్తున్నట్టు స్పష్టతగా కనిపిస్తూ ఉంది. వదిలేయాలని ఏబీవీపీ నేతలు పార్టీ ముఖ్యులను సూచించినట్లుగా తెలిసింది. విద్యార్థి సమస్యలపై పార్టీ పోరాడితే విద్యార్థి సంఘంగా ఉండి తాము ఏమి చేయలేకపోతున్నామనే భావన విద్యార్థులు వ్యక్తమవుతుందని వారు తమ వాదనను వినిపించినట్టుగా తెలిసింది. తమ సంఘం బలోపేతం, ఉనికి, ప్రాథమిక బాధ్యత వీటన్నిటిని దృష్టి ఫీజు రియంబర్స్మెంట్స్ తాము పోరాడితేనే దానికి సరైన స్పందన వస్తుందని, విద్యార్థులు వారి తల్లిదండ్రులు నుంచి మద్దతు లభిస్తుందని వారు అంటున్నట్లు ప్రచారం. పార్టీకి మైలేజ్. అయితే పార్టీ మాత్రం గత బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్స్పై నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, 15 లక్షల మంది విద్యార్థుల వారి తల్లిదండ్రులు ఇందులో ఉన్నారని, దీంతో పాటు వేల సంఖ్యలో యాజమాన్యులు ఇందులో బాధితులుగా ఉన్నారని, పార్టీ ద్వారా ఉద్యమం చేపడితే ప్రభుత్వం స్పందించే అవకాశాలు ఉంటాయని, అదే సమయంలో పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేసినట్లుగా సమాచారం. విద్యార్థి సంఘంగా ఉద్యమం చేసుకోవచ్చని వారు సూచించినట్లుగా తెలిసింది. అయితే బీజేపీ నిర్వహించే ఫీజు రియంబర్స్మెంట్ లడాయికి పార్టీ నిర్వహించే కార్యక్రమంలో సహా నిరాకరణ కొనసాగుతున్నట్లుగా తెలిసింది. ఇటీవల నగరంలో ప్రముఖ కాలేజీలో పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి సంఘ నాయకులతో పాటు విద్యార్థులు కూడా హాజరు కాలేదని సమాచారం. ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఏమో కానీ కొత్త సమస్య వచ్చిందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. బీజేపీలో ప్రముఖ స్థానాల్లో ఉన్న వారందరూ ఏబీవీపీ నుంచి వచ్చిన వారే కావడం, ఈ సంఘానికి పార్టీ మధ్య గ్యాప్ రావడం ఆందోళన వ్యక్తమవుతూ ఉందంట. సరే, ఏదేమైనప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చాలామంది విద్యార్థులు, అలాగే ఉపాధ్యాయులకు ఎట్లాంటి నష్టం జరుగుతుందో తెలియదు కానీ విద్యార్థులకు అయితే జరుగుతుంది. సర్టిఫికేట్స్ ఇవ్వరు, పై చదువులకు పోవాలన్నా, ఉద్యోగానికి పోవాలన్నా ఫీజు కట్టే స్తోమత ఉండదు. మరి ఆ సమయంలో ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయలేక అసంతృప్తితో ఏమన్నా విద్యార్థి సంఘాలు లేదంటే నాయకులను లావాదేవీలు చేసి 10 అన్న కాడ 5 కట్టేసి ఆ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఈ పరిస్థితి నెలకొంటుంది. మేము పోరాటం చేస్తాం, మీరు పోరాటం చేస్తారు, ఇదంతా పక్కన పెట్టి ఏదేమైనప్పటికీ కలిసికట్టుగా అన్ని పార్టీలు, అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటి మీదకి వచ్చి ఇప్పుడున్నటువంటి సమస్యకు పరిష్కారం చూపించాలి. అలాగే హైకోర్టు కూడా క్లియర్గా చెప్పింది, ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి విద్యార్థుల సొంత ఆస్తి, దాన్ని దగ్గర పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ఇంకో కారణంగా దాన్ని దగ్గర పెట్టుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉంది. మరి అది పాటించాల్సిన అవసరం కాలేజీలకు ఉంది. పాటించకపోతే పాటించే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా విద్యార్థి నాయకుల పైన, పార్టీల పైన ఉంది.